పూణేలో నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ అని ఒకటి ఉందండి. ఉంటే మాకు ఎందుకంటారా, ఉద్యోగాలు ఉన్నాయండి. సిఎస్ఐఆర్ అంటాం కదండి, సెంట్రల్ ఫర్ సైన్స్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఆ కింద పనిచేస్తుంటుంది. అంటే ప్యూర్లీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, సైంటిఫిక్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అండి. ఉద్యోగాలు కూడా చాలా చాలా బాగుంటాయి. ఇక్కడ మిస్ అవ్వకూడని ఉద్యోగాలు కొన్ని ఉంటాయండి ఎప్పుడు కూడా. అంటే ఐటీఐ వాళ్ళకి, 10th డిప్లొమా వాళ్ళకి మరి చాలా తక్కువ కదండి అవకాశాలు వచ్చేది. ఇలాంటివి మిస్ అయిపోతూ ఉంటారు. ఆర్ఆర్బీలు వగేరా భారీ నోటిఫికేషన్లే తెలుస్తుంది, కానీ ఇలాంటి చోట ఉద్యోగాలు పడుతున్నాయనే సంగతి కూడా మన తెలుగు వాళ్ళకి తెలియదండి. ఏది 30, 40, 50, 100 పోస్టులు టక్మని తీస్తూ ఉంటారు. మనకు ఆ సమాచారం తెలియదు. వాడెవడో అప్లై చేస్తాడు, ఎవరో నార్త్ వాళ్ళు అప్లై చేస్తారు, వాళ్ళే కొట్టుకెళ్ళిపోతారు. ఆ సమాచార లోపం ఉండకూడదని చెప్పి ఇక్కడ ఇస్తున్నాను. ఇక్కడ డీటెయిల్స్కి వచ్చేస్తున్నాను. షేర్ చేయండి, ఎవరికి వీలైతే వాళ్ళకి షేర్ చేయండి. ఇక్కడ టెక్నీషియన్ దగ్గర నుంచి టెక్నికల్ అసిస్టెంట్ దాకా ఉన్నాయండి. అంటే ఐటీఐలో కోర్ బ్రాంచెస్ దగ్గర నుంచి ఎంఎస్సి వాళ్ళ వరకు కూడా ఇక్కడ అవకాశం ఉంది. డీటెయిల్డ్ నోటిఫికేషన్ కూడా ఇస్తున్నాను, కాస్త చదివేయండి. ఇక్కడ మీకు ఏదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందో అక్కడ 55% మార్క్స్ అడుగుతున్నారు. అందరికీ ఉంటుంది కదండి. ఇక ఇక్కడికి వచ్చేసరికి ఏది జీతం దగ్గరికి వచ్చేసరికి 30-35 వేల నుంచి ఏది ఐటీఐ వాళ్ళకి, వీళ్ళకి ఇంకా సీనియర్గా బాగా ఎంఎస్సి వగైరా చదివిన వాళ్ళకి 60-70 వేల వరకు ఇస్తారు. టైం అయితే లేదు, చాలా తక్కువ టైం ఉంది. ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి. ఇక్కడ నోటిఫికేషన్ కావాలి అనుకుంటే నేను డీటెయిల్డ్ నోటిఫికేషన్ లింక్ కూడా ఇక్కడ ఇస్తున్నాను. గూగుల్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేసినా కూడా మీకు అది వచ్చేస్తుంది. కాబట్టి ఎక్కువ ఆలోచించకుండా ముందు అప్లై చేయండి. ఎవరంటే 28 ఏళ్ళు లోపు ఉన్నవాళ్ళు. 28 దాటితే అంటారా, ఉంది. బీసీలకి అయితే 3 ఏళ్ళు, అంటే వాళ్ళు 31 దాకా అప్లై చేయొచ్చు. ఎస్సీ ఎస్టీ అయితే 5 ఏళ్ళు రిలాక్సేషన్ ఉంది. అన్ని ఉద్యోగాలకి ఉన్నట్టే. సో ఉద్యోగాలు తక్కువ కదా, నాకు వస్తాయా రావా అని ఆలోచించకుండా గవర్నమెంట్ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాను అనుకునే వాళ్ళకు ఉండాల్సిన ప్రాథమిక లక్షణం అన్నీ అప్లై చేయడం. ఒక్కటి పడినా కానీ అప్లై చేయండి, మీదే అనుకోండి. ఏముంటుందండి, ప్రీవియస్ పేపర్లు ఉంటాయి, పట్టుకుంటారు, గట్టిగా రుబ్బుతారు. రివిజన్ మీద రివిజన్ చేస్తారు, మార్క్ టెస్టులు పెట్టుకుంటారు, గట్టిగా రాస్తారు. వచ్చేసిందా మంచిది, రాకపోతే మరీ మంచిది. మరీ మంచిదని ఎందుకంటున్నానంటే, ఎందుకంటే మంచి ఉద్యోగాలు చాలా వస్తాయి కాబట్టి. అవే వస్తాయేమో, నా జీవితంలో కూడా అదే జరిగింది కాబట్టి ఆ మాట అంటున్నాను. సో మీ జీవితంలో కూడా అదే జరుగుతుంది. కాకపోతే పట్టుకోవాలి గట్టిగా. పట్టిన పట్టేదో గట్టిగా పట్టండి. సో మరి నా పని అయిపోయింది, మీ పనే మిగిలింది. ఒక లైక్ ఇస్తే ఇలాంటి వాటి కోసం చాలామంది వెయిట్ చేస్తారు. జాబ్ నోటిఫికేషన్ల కోసం సమాచార లోపం వల్ల తెలుగు వాళ్ళకి రావట్లేదు. వాళ్ళందరికీ మీరు లైక్ ఇస్తే వెళుతుంది. పర్సనల్గా కూడా ఫార్వర్డ్ చేయొచ్చు. సో దయచేసి ఇలాంటి జాబ్ న్యూస్ ఎప్పటికప్పుడు కెరీర్ గురించి, జాబ్ గురించి కావాలనుకున్న వాళ్ళు ఫాలో అవుతూ ఉండండి. ఇంకా చాలామంది ఫాలో అవ్వట్లేదు, దయచేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.